మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను నీకు విధిస్తున్న శిక్ష అది. నువ్వే నాకిచ్చిన ఆయుధం ఇది. తొందరగా వెళ్ళండి. అక్కడ మురారి గారికి ఎలా ఉందోనని నాకు చాలా భయంగా ఉంది. నా తమ్ముడు గురించి నువ్వు భయపడుతున్నావు. వాడు బాగానే ఉన్నాడు, కానీ కాసేపట్లో నువ్వే మృత్యువు నోట్లోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను తన కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తమ్ముడు కూడా ఇప్పుడు నువ్వు కన్ను ముయ్యకుండా ఆపలేడు. తొందరపడకు రాదా, మనం వెళ్ళిపోతున్నాం. అమ్మా, ఊరందరినీ కాపాడే అమ్మవారివి. నీ బిడ్డని నువ్వే రక్షించమ్మా. పాము కరిచిందంటే ఎంత ప్రమాదమో నాకు తెలుసు. మురారి గారికి ఏం కాకుండా నువ్వే చూడు తల్లి. ఇదేంటండి, మనం గుడికి కదా వెళ్ళాలి, మరి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఈ రుద్రప్ప ఇంకా రాలేదేంటి? ఇక్కడికి రాదని తీసుకొస్తున్నాను అన్నప్పుడు వాడు ముందే రావాలి కదా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏవండి, మిమ్మల్నే అడుగుతూ ఉంటే చుట్టూ దిక్కులు చూస్తారంటే మనం గుడికి కదా వెళ్ళాలి. నిజమే రాదా, గుడికే వెళ్ళాలి. కానీ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు నేను నిన్ను క్షమాపణ అడగాలి. నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అక్కడ మీ తమ్ముడికి పాము కరిచింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మీరే కదా చెప్పారు. ఇలాంటప్పుడు నాతో మాట్లాడాల్సింది ఏముంటుంది? ముందుకి నుంచి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ముందు మనం అక్కడికి వెళ్ళాలి. మురారి గారికి ఏమి కాకుండా కాపాడుకుందాం. ఏ విషయమైనా తర్వాత మాట్లాడదాం. ముందు కారు ఎక్కండి, పదండి. భయపడకు రాదా, తమ్ముడు అమ్మవారి సమక్షంలో ఉన్నాడు. అక్కడ ఊరు జనం కూడా ఉన్నారు. వాడికి ఏమీ కాదు, వాళ్ళందరూ చూసుకుంటారు. అయినా ఆ తల్లి మా కుటుంబాన్ని కాపాడుతుందని అందరికీ తెలుసు కదా. ఇంకా నీకు భయం ఎందుకు? నేను తీరని ద్రోహం చేశాను నీకు. అందుకే నీతో మాట్లాడాలనే ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అమ్మవారు కాపాడడం ఏంటి? అమ్మవారు కాపాడుతుందన్న ధైర్యం ఉంటుంది, మంచిదే. కానీ మన వాళ్ళకి ఏవైనా అయినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి మనం కూడా దగ్గర ఉండాలి కదా. మనకు ఆందోళన ఉంటుంది కదా, అదెందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ముందు వెళ్దాం పదండి. రాధా, నీకు మేమన్నా మా కుటుంబం అన్నా ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు మా కోసమే పుట్టావని ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. కాని ఎంతో మంచి చేసి నిన్ను నేను ఎంతగానో బాధ పెట్టాను. నీ మనసుని ఎంతగానో క్షోభ పెట్టాను. నీకు మానసికంగా ఎంతగానో నరకం చూపించాను. నా మాటలతో చేతలతో నిన్ను చిత్రవద చేశాను. అయినా సరే నువ్వు నన్ను క్షమించావు. నా నిజస్వరూపం ఇది అని ఏ రోజు నువ్వు మా ఇంట్లో బయట పెట్టలేదు. ఒక విధంగా నా కంటి ముందు కనిపించే దేవతవనుకున్నాను. ఏం చేస్తే నేను నీ రుణం తీర్చుకోగలను? చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి కాదు. మీ కుటుంబం నా మీద ఎంత అభిమానం చూపించిందో అదందరికీ తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు కూడా నా మీద ఇప్పుడు అంతే అభిమానాన్ని చూపిస్తున్నారు కదా. మురారి గారు, మీ అమ్మగారు, సత్య, ఇలా ప్రతి ఒక్కరూ నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? ముందు మనం గుడికి వెళ్దాం పదండి. వస్తామాను, గుడి గుడి అంటావేంటి? నిన్ను గుడికి తీసుకెళ్ళడానికి రాలేదే, నీ జీవితాన్ని కుడి కట్టించటానికి తీసుకొచ్చాను. ఇంకా రుద్రప్ప రాడేంటి? వాడు వచ్చే వరకు నాకు ఈ నరకం తప్పదు. మీరు రండి. నన్ను క్షమించు రాధా. ఏవండి, ఏం చేస్తున్నారు? లేదు రాధా, ఏం చేసినా కూడా నేను చేసిన పాపం పోదు. నీ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా కూడా నేను చేసిన అన్యాయం తీరిపోదు. ఒకటా రెండా ఎన్నేం చెప్పాలి? లెక్కలేనన్ని తప్పులు నీ విషయంలో నేను చేశాను. అందుకే ఇంతలా ప్రాధేయపడుతున్నాను.
అందరి ముందు నిన్ను క్షమాపణ అడగాలంటే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. అందరూ నన్ను చిన్నచూపు చూస్తారేమోనన్న భయం ఉంది. అందరి ముందు నేను నీ కాళ్ళు పట్టుకుంటే ఆ ఇంటి ఆడపిల్ల ఇలాంటి పని చేసిందా అని, నా తల్లి నా మీద ఎక్కడ కోపం పెంచుకుంటుందోనని నాకు చాలా బాధగా ఉంది. పోనీ నా తమ్ముడు ముందు నిన్ను క్షమాపణ అడుగుదామని అనుకుంటే, అక్క నా రాధని ఇంత బాధ పెట్టావా అని వాడెక్కడ నా మీద కోపం పెంచుకుంటాడోనని భయంగా ఉంది. పోనీ నా భర్త ముందు నా కూతురు ముందు నిన్ను క్షమాపణ అడుగుదామని అనుకుంటే, ఎంత వయసొచ్చి ఇన్ని తప్పులు చేశావు, ఇప్పుడు రాధకి క్షమాపణ చెప్పాలని చూస్తున్నావా? అసలు మనిషివేనా అని వాళ్ళన్న అసహించుకుంటారేమోనని భయంగా ఉంది. అందుకే ఎవరూ లేని చోట, మనిషి అన్నవాడి ఉనికి లేని చోట ఇక్కడ నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు రాధా. నేను చేసిన తప్పును మన్నించు. నన్ను కూడా ఒక మనిషిగా గుర్తించు. ప్లీజ్ రాధా, ప్లీజ్. చూడండి, మీరు ఇదంతా దేనికోసం చేశారో నేను అర్థం చేసుకోగలను. మీకు నా మీద ప్రత్యేకంగా పగెందుకుంటుంది చెప్పండి? మీరు మురారి గారికి మీ కూతుర్నివ్వాలి అనుకున్నారు. సత్య మురారి గారి జీవితంలో ఉంటే తన భవిష్యత్తు బాగుంటుందని మీరు ఊహించారు. సత్య పుట్టినప్పటి నుంచి మీరు కన్న కల తను మీ పుట్టింటికి కోడలిగా కావాలి అని. అవును రాధా, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. కానీ నాకు తెలుసండి, మురారి గారు రాధను ప్రేమించారు. తనను ఒకరోజు ఇంటికి తీసుకొచ్చి తనే నా జీవితం అన్నారు. అప్పుడు తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో నేను ఊహించగలను. మీ కూతురు జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుందంటే ఏ తల్లి తట్టుకోలేదు. ఆ కోపంతోనే మీరు ఇదంతా చేశారని నేనెప్పుడూ అర్థం చేసుకున్నాను. మీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. దయచేసి ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. చాలు రాధా, నువ్వు చెప్పిన ఈ మాట చాలు. నువ్వు నన్ను క్షమించావు అనటానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకేమీ లేదు. కాని నువ్వెంత గొప్పదానివో రాధా. నువ్వు దేవతవి రాధా. ఎందుకంటే మనిషి అనేవాడికి కోపం ఉంటుంది, పగ ప్రతీకారాలుంటాయి. అన్యాయం చేసిన వాళ్ళ అంతం చూడాలనుంటుంది. పగలు ప్రతీకారాలు పెంచుకుంటే మానవత్వం నశించిపోతుంది. మనిషి అనేవాడి మనుగడే కరువైపోతుంది. తప్పు చేయని మనిషి అంటూ ఉండరు. కానీ ఆ తప్పు కావాలని చేశారా, అనుకోకుండా చేశారా, అపోహతో చేశారా అన్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకుని అర్థం చేసుకున్న రోజు క్షమాపణ మాత్రం ఉంటుంది. అక్కడ పగకి ప్రతీకారానికి ఎలాంటి స్థానం ఉండదు. చెప్పాను కదా, మనుషులెవరూ ఇలా మాట్లాడలేరు. దేవతలు మాత్రమే ఇలా అర్థం చేసుకుంటారు. రాక్షసుల్ని కూడా కరుణించేవాళ్లు దేవుళ్ళే అవుతారు. నా కంటికి నువ్వు దేవతలా కనిపిస్తున్నావు. ముందు వెళ్దాం పదండి. దేవత అందరికీ కనిపించకూడదు రాధా. కేవలం ఫోటోల్లో విగ్రహాల రూపంలోనే ఉండాలి. అందుకే నిన్ను పైలోకాలకి పంపించి ఫోటోలో మాత్రమే నీ రూపాన్ని ఉండేలా చేస్తాను. ఇంకా రుద్రపు రాలేదేంటి? అజయ్, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. నీకు దండం పెడతాను. ఆ వీడియో మాత్రం నాకు ఇచ్చేసాయి ప్లీజ్. ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేయొద్దు ప్లీజ్ అజయ్. నువ్వు ఆ వీడియో పంపించావంటే నా పరిస్థితి అంతా తలకిందులైపోతుంది. అజయ్ ప్లీజ్ అజయ్. కుదరదు నీలిమ. ఇన్ని రోజులు ఏ ఆధారం కోసమైతే ఎదురు చూశానో ఈ రోజు ఆధారం నువ్వే ఇచ్చావు. తెలివిగా నిన్ను మాటల్లో పెట్టాను. చాలా తెలివి తక్కువగా నువ్వు చేసిన ప్రతిదీ ఒప్పేసుకున్నావు. ఇంత గొప్ప బ్రహ్మాస్త్రాన్ని నేనెలా వదిలేస్తాను? ఈ ఫోన్లో ఉన్న మెమరీ కార్డుని నేనెప్పటికీ భద్రంగా దాచుకుంటాను. ముందు వాళ్ళకి పంపించేస్తే ఆ తర్వాత సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఉండు, ఇప్పుడే సెండ్ చేస్తాను. వద్దు అజయ్ ప్లీజ్ అజయ్, వద్దు అజయ్ ప్లీజ్ అజయ్, నా మాట విను ప్లీజ్ అజయ్. వద్దు అజయ్, ఇచ్చేసే అజయ్.